ఈ పొయ్యి మీద అయితే బియ్యం పెట్టినాము. దీని మీద అయితే చేపల పులుసు మా మమ్మీ మంచిగా చేస్తుంది అనమాట. చేపల పులుసు ఇవైతే పొద్దున తీసుకొని వచ్చిర్రు. ఇవి మేము ఎప్పుడు ఫ్రై చేస్తూనే ఉంటాం కదా, ఈసారి పులుసు పెడదామని చెప్పేసి మమ్మీతోటి పులుసు పెట్టమని చెప్పిన. ఈ పులుసు అయ్యేలోపు ఈ అన్నం అయ్యేలోపు మేమైతే షిడ్ దగ్గరికి పోతున్నాము. పోదామా? వస్తావా? చెప్పులు వేసుకున్నావుగా? అక్క కూడా వేసుకుందా? అక్క చెప్పులు అంటే వేసుకో అక్క. పోదామా? నువ్వు ఉండు నాన్న ఇంటికాడ చెల్లితోటి. ఏం కాదు, తాత ఉంటాడు కదా, తాత ఎంబడి నువ్వు ఉండు. చెల్లె బజ్జి ఉందిగా, అగో ఎట్లా బజ్జి కొంచెం చెల్లె నడు. ఏం కాదు, నువ్వు ఉండు ఒకసారికి. ఏం కాదురా, మా చెల్లె తమ్ముడు ఇద్దరే ఉంటారా? సైకిల్ వద్దు, మళ్ళీ ఎవరు పట్టుకొస్తారు? నువ్వు సగం దూరం దొక్కుతావు, మళ్ళీ నువ్వు ఎక్కుతా అంటే మళ్ళీ వాడు ఎక్కుతా అంటే మీ ఇద్దరు ఎవరు మొయ్యాలి? చెప్పు. అయితే ఉండంతి, మనం పోదాం పామ్మ. ఓ చెల్లే నాడు క్రియాన్స్ అమ్మమ్మ చేయ పట్టుకో నాడు. బాయ్ అమ్మ. సైకిల్లోకి ఆమెనే పట్టుకోమనమ్మ, నువ్వేం పట్టుకోకు. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది బైక్ అడిగి రాక. ఇక్కడ బైక్ ఆడ అయితే మంచిగా మొన్న కొట్టిన వానలకైతే అలగైతే వెళ్తుంది చెరువు. అదే మన గణేష్ కూడా ఇళ్ళనే వేసినుండే. ఆ రోజు నాకు గణేష్ నప్పుడు నాకు చాలా జ్వరం వచ్చింది కదా, అప్పుడు నేను రాలేకపోయింటి. అరుణాడు ఇట్లా అందరూ వచ్చారు, తమ్ముడు ఇట్లా అందరూ వచ్చి ఇళ్ళనే వేసేసారు. ఇదే మన గణేష్ వేసేది. కానీ లాస్ట్ ఇయర్ షమర్పేట చెరువులు వేసినాం. ఇక ఇప్పుడైతే అంత నాకు ఓపిక లేదని చెప్పేసి మన వాళ్ళు తీసుకొచ్చి ఇళ్ళనే వేసారు. ఇది అలుగు వెళ్తుంది, ఇంత ప్రశాంతంగా అలుగు పోతుంది చూడు. ఈ అలుగు వెలుగుతుంటే ఈ పక్కనే మంచం వేసుకొని ఈ పక్కన చెట్టు కింద ఇంత పెద్ద చెట్టు ఉంది చూడు, ఈ చెట్టు పక్కనే కూర్చొని చల్ల గాలి వస్తుంది. ఈ మంచిగా ఈ నీళ్ళు పోతూ ఉంటుంటే ఆ నీళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే ఎంత మంచి ఆలోచనలు, ఎంత మంచి ప్రశాంతత, నిజంగా మస్తుంది. ఇక నేను ఇట్లా ఆలోచిస్తుంటే మనోడు వచ్చిండు, అరుణ్ గారు. హాయ్ అరుణ్, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. సో మనోడు కారు కొన్నారు కదా, దావతీయలు ఇంతవరకు. అరే ఇక చేపలు పోతలేవు ఫ్రెండ్స్, చేపలు పోతే మస్తు మజా ఉంటుండే. చేపలు అయితే పోతలేవు, చేపలు పోతుంటేనే మస్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మా అత్తమ్మ మా మామ ఇట్లా వచ్చారు కదా, అట్లనే ఇక మా శేఖర్ని ఇక్కడ లైవ్ ఫిష్ ఒకసారి చూపించడం చూసినాం పోతారం అనే విలేజ్ దగ్గర. రైట్, ఆ రోజు తెచ్చిన దగ్గర లైవ్ ఫిష్ తీసుకొని వచ్చినాం. ఓ 3 కిలోలు తీసుకొచ్చినండే. ఇక వండుర్రు అని చెప్పేసి ఇటు వచ్చినా నేను పైదికు. ఆల్మోస్ట్ వాళ్ళు వండుతుండొచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చేసింది కాబట్టి అయిపోవచ్చు వంట. 12 అవుతుంది టైము. ఇక ఇప్పుడు ఇంటికి కూడా పోయేసేద్దాం. చాలా రోజులు అవుతుంది నిజంగా ఇట్లా వచ్చి అప్పుడప్పుడు ఇక మంచం వేసుకొని ఈ మంచం వేసుకొని ప్రశాంతమైన వాతావరణం అప్పుడప్పుడు కూర్చుంటే ఆ కిక్కే వేరుంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్లు ఎక్కినా, ఎంత పెద్ద ఆస్తిపరులు ఉన్నా కూడా ఈ బైకడికి వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత మంచి ఉంటుంది. ఇంకోటి అందుకే అప్పుడప్పుడు బైక్ రావాలి. ధూప్ అవుతుందని చెప్పేసి ఇలా కొత్త బోర్ వేసినాం, అంటే పాత బోరే. నీళ్ళు వేసుకొని నీళ్ళు తాగేసేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఉందని అరబా చేస్తాం. పొలంలో కూడా నీళ్ళే పట్ట, అసలు ఆ నీళ్ళే తాగినాం. ఇక ఇప్పుడు ఇంటికి బయలుదేరడమే. ఇక ఇంటికి పోయినాక మిగతా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చేపల పులుసు కావాలంటే వచ్చేసేయండి మా బావాల ఇంటికి. మంచిగా ముక్క పెడతాం, అంటే చారు ముక్క. రైట్, ఓకే. సో ఇంటికి పోయినాక ఎట్లుండేరు ఏం కదా మొత్తం కంప్లీట్గా చూసేసేద్దాం. ఇంటికాడ బ్లాగ్ కూడా కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ అరుణ్ బండిది ఏదేదో సౌండ్లు వస్తున్నాయి, బుస్సుమంటుంది. దీని ట్యాంక్ కవర్ ఏం చేసినవరా? ట్యాంక్ కవర్ ఇక్కడ ఉంటాయి కట్టేటి, తెగిపోయింది. ఇక మొత్తం తీసి బయట పడేస్తున్నా. ఈ సౌండ్ అనేది అర్థమవుతలేదు, తుస్సుమని వస్తుంది. గన్లు ఏముంటుందిరా ఊరే నీళ్ళు. ఇది కథ ట్యాంక్. ఇగో అరే గంట పోస్తారా అరవడం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తా. గిన్నెలో ఫుల్ ట్యాంక్ చేస్తారా అరవడనా? అయితే నాలుగు ఏంది తెలుసా, అందరూ బంకు పోతే 100 రూపాయలు 50 రూపాయలు కొట్టించుకుంటారు. అవును, ప్రతిరోజు బంకు పోవాలి. అవును, అదే ఫుల్ ట్యాంక్ చేసినాం అనుకో ఒక 15 రోజులకి బంకు కొనవలసిన. అంటే నువ్వు వారానికి ఎన్నిసార్లు వేస్తావు? నెల 2 సార్లు వేస్తా. ఓ, నెలలో 1500 3000 పెట్రోల్ అవుతుంది. 3000 అవుతా? అంతేలే. ఇక మళ్ళీ వస్తుంది సౌండ్ వస్తుంది. అరే అంత ఉపయోగం ఎప్పుడైనా ఓవర్ఫుల్ అవుతుంది తెలుసా? ఎప్పుడైనా విజిలేస్తుంది అది తగ్గదాకా అట్లా సౌండ్ వస్తుంది. అవునా? నిన్ననే కొట్టించిన కదా, సౌండ్ అయిపోతుంది. ఇగో ఇది అరుణ్ వాళ్ళ బర్రె, మంచి ముర్రా బర్రె. ఇది ముర్రా గేదె అంటారు చూసినా, అది ముర్రా గేదె. ఇది లీటర్ బర్రెను అమ్మేస్తున్నాము 2 లక్షల రూపాయలు మాత్రమే. అరే నిజంగా చెప్తున్నా, నువ్వు చెప్తే ఏం లేదు, అంత ఆగమవుతారు. ఇక 2 lakhs, కాకపోతే అది
పొద్దున రాత్రి ఈజీగా 10 లీటర్లు ఇస్తుంది. అయితే 2 లక్షల బర్రె ఉంటుంది అరేనా? ఎందుకు ఉండదు? హే, ఏం బర్రె? గౌడు బర్రె, అది బర్రె, అది పెద్ద జాతి బర్రె అయినా కూడా జాతి. అంత ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 1,80,000 పెట్టుకో. హే, చాలా ఎక్కువ. సో ఫ్రెండ్స్, రేట్ అట చాలా ఘోరంగా ఉంది, చాలా ఎక్కువ చెప్తున్నారు అరుణ్ కుమార్. సరే, నచ్చితే ఫోన్ చేయండి, కామెంట్లో పెట్టండి. బర్రె నచ్చుడేంద్రా రే, బర్రె నచ్చుడేంద్రా? అంటే బర్రె కావాలనుకున్న వాళ్ళు. ఓకే ఇంటికి రైట్. మా చాలా అంటే చాలా రోజులు అవుతుంది కదా మనం బయటికి రాక. ఇక మా అత్తమ్మనేమో, మా అత్తమ్మ కనిపించక చాలా రోజులు అవుతుంది కదా. ఇక మా అత్తమ్మ మంచి బెండ పెట్టిరు ఇక. అరే బెండి, అరే బెండ ఏడ అసలు అత్తమ్మ కనిపిస్తున్నావు అత్తమ్మ నువ్వు అసలు? 8 రోజుల నుంచి ఇటే ఉంటున్నావు. మంచిగా పొలం వేసింది. పొద్దున్న లేవగానే ఇడికి వస్తారు ఇక. ఇవి గడ్డి దిక్కున్నావు అత్తమ్మా? నువ్వు కాయలు తెంపుతున్నావు అనుకుంటున్నాను అప్పటి నుంచి. పొద్దుగా దింపిరా? ఎన్ని కవర్లు వెళ్ళి? ఈ సైజు ఉంది. ఎప్పుడు వస్తామా? ఇప్పుడా? ఇప్పుడు ఏదో తెంపుకోతావు అత్తమ్మా? రేపు? ఇప్పుడు కాదు ఇక రేపు. రేపు తినొచ్చు, తినొచ్చు. కెన్ ఐ ఈట్? గిమి. అరే నేను తింటారా? మంచిగా ఉంటుంది. ఇగో నేను చేస్తున్నాడా? మేము కూడా తింటాం అత్తమ్మా. ఏం చెప్పు, కానీ మీరు మందు కొట్టదు మరి. నిన్న కొట్టినట్టు ఏ పెద్దగా వెళ్ళలేదు, అది చిన్న ఉంది. వావ్, ఎంత నీట్గా ఉంది ఇది. చాలా అంటే చాలా శుభ్రంగా ఉంది, పరిశుభ్రం. అన్నంటుండు కొన్ని బెండకాయలదే. ఈ కాదత్తమ్మా, మీరు ఇదే పని కింద కూడా పెడితే అయిపోతున్నాయి వెళ్ళినప్పుడల్లా మంచిగా. ఇప్పుడు బెండనే అది కూడా మంచి పని చేశారు మీరు. ఇదే పని చేయాలి. ఇప్పుడు ఎంత పోతుందా కిలో? 10 కిలోల కవరు 300. అబ్బా, 600 మినిమం 600 పోతే బాగుంటుంది. 700, 800 కూడా ఉన్నాయి. ఈ 300 అంటే 30 రూపాయల కిలో. వాళ్ళు అమ్ముకునేమో పావు కిలో 30, అర్ధ కిలో 50. నయమేనా చెప్పు? రైతులు ఈ పెట్టుబడికి 10,000 అయింది తెలుసా? 10,000 రూపాయలు ఇత్తులు. తులంకి ఎంత తెలుసు? తులం కాదు, కిలం. తులంలోకి అమ్ముతారు, కిలోలకి అమ్ముతారు. కిలోకి 5,000. అది మన గనియాడు తెచ్చిన, మన గనియాడు కూడా పెట్టాడు. 500 రూపాయలు ఇది. గనియాడు కూడా పెట్టాడు. ఇది ఎంత పడుతుందా ఇప్పుడు కిలోనా ఇదంతా? ఎన్నిసార్లు చంపారు ఇప్పటికి? 4 సార్లనా? మొత్తం చాలా అంటే చాలా హార్డ్ వర్కర్ అన్నట్టు. ఎప్పటికీ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇంటికాడ ఉండదు, ఎప్పుడు కనిపించదు అసలు. మా ఇంటికి రావాలంటే ఎప్పుడు ఇక అమాస పుణ్యానికి దొరకదు. ఇక నీకు ఇంత పెద్ద పని పెట్టుకొని ఇక నువ్వు వేడొస్తట్టు నువ్వు మా ఇంటికి. మా సప్నలో అమ్మ వచ్చింది, నిన్న వచ్చింది. ఉన్నది, ఇలా వస్తే దొరుకుతుంది. మరి లేకపోతే సాయంత్రం గిట్లా పోతా అంటే ఏం చేయలేము. ఇక పోతున్నాం ఇక మేము. అరే మన బండ్లు గిట్టు కదా. వస్తాను అత్తమ్మ, తిన్నాను. అన్నం కూర. ఏం కూర? పొద్దున ఉండలేదు. వావ్, ఎంత బాగున్నాయి నీట్గా. మా అత్తమ్మ మా మామ ఇద్దరు కలిసి ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు అన్న. ఓన్లీ బెండ ఫార్మ్. ఇదేందమ్మా? పాలకూరనా? సుక్కకూర. అత్తమ్మ సుక్కకూర నా పాలకూర? సుక్క మొత్తం సుక్కలే ఉన్నాయి. అంగన్వాడి వేసి అంగట్లో పెడుతుంది అన్నట్టు మా అత్తమ్మ. మేమేం దింపామా అత్తమ్మ ఇప్పుడు? అయ్యో, ఆకుకూరలు పెట్టింది మా అత్తమ్మ. పుంటి కూర, దాంతోపాటు సుక్క కూర, దాంతోపాటు ఆకుకూర. మంచి వ్యవసాయదారులు అన్నట్టు మా అబ్బా. అంత దూరంకి వెళ్ళి అమ్మో చాలా డేంజర్ ఉంది రోడ్డు. మళ్ళీ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఓ హాయ్ కోడి పిల్లలు బాగున్నారా? హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హలో వా, ఎంత మంచిగా అయినాయి. గిఫ్ట్ పెట్ట చూడు ఎంత పెద్దగా అనిపించింది. తల్లితో సమానమైనవి. అప్పుడు ఎంత చిన్న పిల్లలు ఉంటుండే. ఆల్మోస్ట్ తల్లింబడికి కొంచెం వా అమ్మ సాపేసి వండబెట్టిరు. కొంచెం దీని మీకు చెద్దరేసి కొంచెం మాస్క్ పెట్టి కుళ్ళ పెడితే అయిపోతుండే. చూసినా మా లక్ష్మిని ఎట్లా మంచిగా సాపల వండబెట్టిరు. ఎంత మంచిగా బజ్జుకుని చూడు లక్ష్మి. ఎంత మంచి బంగారు తల్లి అమ్మ నువ్వు. అయితే వాట్ హ్యాపెండ్? మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ? ఎందుకట్లా? ఓ శేఖరు, మళ్ళీ వాట్ హ్యాపెండ్?
అవునా? అవును, చిన్న మామూలు బర్రె అమ్ముతారట. ఇప్పుడే అరుణాడు అన్నాడు. ఏమో మరి వాడు చాలా ఎక్కువ చెప్తాడు. లోకమే ధరనా? అవు అనుకుంటున్నావు వస్తున్నావు రావు అత్తమ్మ ఆడు బయట వేరే బెండ వెళ్తుందాడా రోజు ఇంత తెంపుతారు. ఇక ఇవి కట్టెలు ఇటు కట్టిరా. ఓ మై గాడ్, నైస్, ఇట్స్ నైస్, వెరీ వెరీ లుకింగ్, ఇట్స్ వెరీ వెరీ హ్యాండ్సమ్, సారీ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ వెళ్తురు ఇస్ వెరీ వెరీ నైస్. రైట్, అవును. ఇక ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసిన వాళ్ళకి గాలి రావాలని. అరే శేఖర్, వర్షాకాలం వెళ్ళిన తర్వాత అది కట్టుకున్నా సరే, ఇప్పుడు అది ఇప్పేయాలి. అవును, గాలి రావడానికి మెయిన్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది. వర్షాకాలం వెళ్ళినాక కట్టుకునే వానకే కడుతుంది. వానకు ఇప్పుడు అన్ని మేకల కోసం అని కట్టినావు. ఇప్పుడు మేకలు లేవు కదా, ఆ ఒకటి ఎగిడ కట్టేస్తే ఈడికెళ్ళి ఆడదాకా ప్లేస్ ఉంది దానికి. తీసేస్తే జర గాలి వస్తుంది అందుకెళ్ళి. అదే అంటున్నా నేను. ఇలా గుమ్మడికాయ కట్టాలనే. దోమలకి అది పోయింది, కొత్తది కట్టాలి. దాని ఏమంటారు? దీన్ని ఏమంటారు? కలబంద. ఈ కలబంద కడితే దోమలు రాకుండా ఉంటాయి అన్నట్టుగా. దిష్టి రాకుండా ఉంటుంది, దోమలు రాకుండా ఉంటాయి. ఆ తాత ఫోన్ చేసి నాకు, అది కోడి పిల్లలు ఉన్నాయట అమ్ముతా స్వామి తొందర రా అన్నాడు. ఇప్పుడు తెలుసా ఇంత పెద్ద షెడ్ వేసినామా? అవును, షెడ్ కాపాడుకోవాలి కదా. అవును, షెడ్ కాపాడాలంటే ఫస్ట్ కింద కావాల్సింది గుంజలు, పునాది గుంజలు. ఇగో ఈ గుంజలు చూద్దా సరేనా? ఎందుకేమి ఇత్తన పుచ్చి పట్టిపోయింది. ఇప్పుడు ఇచ్చిపోయింది అనుకో, ఈ మూల మొత్తం పడిపోతుంది. లేదు, ఏ సపోర్ట్ లేదు. దీనికి ఇంకో కొత్త గుంజ కట్టి పెట్టాలి. గుంజలు అంటే కట్టే అని ఒక పదం ఉంటుంది చూడు, అది మొత్తం ప్రమాదమే. పుచ్చు పట్టేది. పెద్ద గుంజ కూడా ఆవు మాత్రం లేగదుడు మాత్రం మంచిగా నిమ్మలంగా పండుకుంది. నిమ్మలం అదే పండుకుంది ఇక మంచిగా నిద్రనే పోయింది ఏకంగా. అది ఇంతసేపు ఆడింది, బయట తీసి పెట్టినాం. బయట గంతులేసి దాన్ని గుంజుకొచ్చినాం, లేకపోతే దొరుకుతలేదు. కానీ కుక్కలు జాగ్రత్తగా ఉండాలి దీంతో. బయట కుక్కలేగా. లక్ష్మి, ఓ లక్ష్మమ్మ, లక్ష్మి, ఇంత మంచిగా భజనవు నువ్వు, ఇంత మంచిగా భజనవు తల్లి. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. భజుర్మా రాయమ్మ రాయే 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 బంగారు తల్లి, బంగారు లాగే నా బంగారు తల్లి, ఇంత ముద్దుగా ఉన్నవే బంగారు తల్లి, ఓ బంగారు తల్లి. ఆగో, ముని 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 అరుతుంది. నువ్వు చూసినావా మునిని? ఏడుంది ముని? గల్లుందా? అయ్యో గల్లుంది ముని. అగో చూసినావు ఎట్లా అరుతుందా? మెల్లగా నాని చెట్. నువ్వు చిన్న ఆవును చూడలేవుగా చెల్లె? మాకు చిన్న ఆవు ఉంటుంది లక్ష్మి. అయ్యది ఏడుంది? అగో ఎంత మంచిగా కూర్చుని పెట్టుకుని చూడండి చేపల. చిన్నదాన్ని తోలుకొస్తా అయిపో. ఆమె వండుకుంది. ఆమె చూస్తే మస్తు ఆడుతుండే. ఆమె లేచినాక మళ్ళీ ఒకసారి సోఫా అయిపోయింది. మా మునిగాన్ని అయితే ఈయనే కట్టేసిర్రు. మా ఇంటికాడ ఇది కోళ్ళు పట్టకపోయినా కానీ పాపం దీని పేరు బదలాం చేస్తారని చెప్పేసి. అంటే పడుతుంది కానీ తిన్నది కదా ముని. అది అమ్మది వాసన ఎట్టు వస్తుందమ్మా, మాకు తినబుద్ధి అయితే లేదు. కొబ్బరి మసాలా వేసి వండుతా మంచిగా సూపర్ అవుతుంది. అయితే నువ్వు ఒకసారి వండు మరి. అది ముళ్ళొంకాయలే తెంపుకో బాబా, మరి ఉన్నాయిగా పెద్ద పెద్దగా అయినాయి. లక్ష్మి బాగుందమ్మా? కర్రెగా అవుతుంది బావి, ఇది తెల్లగా లేదు అప్పట్లాగా. అయ్యా గిడ ఏమైంది? ఉత్తిగా నేనా దెబ్బ తాకినట్టుగానే అయింది అది. అబ్బా, ఈ చెమ్మకాయలను మొన్న తెంపుకొని వచ్చిర్రు. కానీ మేము వండితే మాకు ఎట్టేటో వాసన వచ్చింది. కానీ కూర మంచిగా ఉంటుందంట. కానీ కొన్ని ఇంట్లో అవి కూడా వేస్తారంటగా అమ్మ. ఇంకా ఏంది గవి బొబ్బర్లు అంటారు చూడు,
అవి కూడా వేసి వండుతారంటగా. ఇగో మస్తు ఉన్నాయి అటు లోపలికి. ఇదంతా అదే చెట్టు. దొండకాయ చెట్టు చచ్చిపోయింది కానీ ఎందుకు చచ్చిపోయింది సప్న? ఇక్కడ దొండకాయలు ఒక ఆశని తీసేస్తామంటారు ఇది. ఉండని మళ్ళా లేస్తుంది అమ్మ. ఇది అప్పుడు అత్తమ్మ పెట్టింది కానీ అది అయినా ఇంకా లేస్తూనే ఉంది ఆ చెట్టు. వాడు మంచిగా తవ్వినాడా. ఇప్పుడు జేసీపీ తెచ్చి మట్టి పెట్టాలంట. జేసీపీని తీసుకొచ్చి మట్టిని తీయాలి. పెద్దదానే చిన్నదా? ఆయన మంచిగా ఆడదు ఆవుతో ఎట్లా ఆడుతున్నాడు. పెద్దదా చిన్నదా? ఓ మెత్త అయిపోయినాను. అది కూడా ఎంత మంచిగా వండుకుంది. చెప్పి కర్రగా అయింది. పుట్టినప్పుడు ఇంత తెల్లగా ఉండే. వర్షం వద్దు, ఎండ పెట్టినప్పుడు చేపియాలి. అయ్యో కోళ్ళు బయటికి పోతున్నాయి. వస్తాయి మళ్ళా. దొండకాయ చెట్టు అక్కడ వాడుతుందా? అది అత్తమ్మ పెట్టింది ఆ చెట్టు. పోయమా మస్తు వెళ్తే దొండకాయలు. ఎటు పోయింది కోయి? బయటికి పోయిందా? తీసుకురాపో. ఏంటిది క్రియాన్స్? అది అక్క ఏం చేస్తుంది? అక్కడ పారతోటి చదువుతుంది, కట్టెలతోటి చదువుతుంది. తమ్ముడు ఈడ దీంతో సాఫ్ చేస్తుంది కదా. వద్దు నువ్వు జరుగు. నాని వద్దు, నాని పారతోటి ఆడొద్దు. వద్దు, కోళ్ళకి అసలుకి ఏడ హోళ్ళు ఉంటాయా అని చూసాగు. మళ్ళీ కట్టే ఇప్పుడు కట్టె పెట్టి అందులో పాతాలి ఇట్లా కదా క్రియాన్స్. అది రోలు కాదురా, అట్లా దంచుతందుకు మంచిగా అట్లా అనిగేటట్టు తొక్కు. అట్లా తొక్కు అనిగిపోతుంది. మీ అక్క పొక్కలు పడిచిన కొద్దికి నువ్వు తోతుంది మంచిగా అట్లా సాఫ్ చేస్తావు. వద్దు నాని. మా ఆవును ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేమని చెప్తున్నావు, బయట మేస్తేనే లేదు. ఊరికొచ్చి తన బిడ్డ దగ్గరనే ఉంటుంది. మొన్న దాకా అక్కడ కట్టేసి వచ్చినాము. నిన్నటి వరకు కూడా పొద్దున కట్టేసి వచ్చినాము. కానీ నీళ్ళు తప్ప మనం ఇప్పినామో లేదో కథం పరార్. ఆడున్నాయి ఊరికొచ్చి షెడ్ కాడ పడుతుంది. ఆగో పాపాజే, ఏం పని పెట్టినాయి మళ్ళా? కొలగూడ. నువ్వు కొలగూడ ఏడే పెట్టినా అది కోడిపెన్ ఏమంటుంది కోడిపెన్ రాక తప్పదు. మరి ఎట్లా ఏమైంది? మూలకున్నది ఆ మీది బాధగా ఉండాలి కానీ ఎప్పుడే కానీ. ఏమైంది? మంచిగా ఉంది కానీ అవి కొద్దిగా పెద్ద చేద్దాం. పిల్లలు పెద్ద అవుతున్నాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ చేద్దాం కదా. మరి ఒక 2 ఇటుకలు ఎక్స్ట్రా పెడదాం. అక్కడ బయట మిగిలినాయి ఇప్పుడు. ఆ 2 తీసుకొచ్చి ఎక్స్ట్రా పెట్టి అరే కానీ కట్టే కానీ గట్టిగా పెడదాం పిల్లలు దొరకకుండా. మరి ప్లేస్ చేంజ్ చేయదు. అది మంచిగా ఒక బాధకుంది. అలా పెడితే ఏమైనా అయిందా? ఏం కాలే కదా పిల్లలకు కూడా. మరి అది తీసేసి కొద్దిగా పెద్ద సైజు పెడదాం. పిల్లలు పెద్ద అయినా కొద్దిగా జర గాడు కూడా పోతే అమ్మ గాడు పోతుంది అందుకు. పిల్లలు పోతాయి మళ్ళీ. జాలి పెట్టి పెట్టాలి పక్కడ బందిగా. బరువు గట్టి పెట్టి అమ్మ బరిసినది ఇలా. ఫ్యాన్ మంచిగా ఉండే కానీ ఫ్యాను ఫసక్ ఇంటికి తీసుకొని ఇంటికాడ ఫ్యాన్ పెట్టినాం. ఇంకోటి గిరి కూడా పెట్టాలి ఫ్యాన్ వాడు ఆవుకి. ఘోరంగా దోమ కరిచినాయి ఆవుకి అయితే అసలు కదా. పాలు వినేటప్పుడు అది ఇక్కడికి అంతుంది ఆ దోమ. ఈగలు కరిచి ఈగలే దోమలు కాదు మళ్ళీ పోయి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఉరికొస్తుంది ఆడ మేసలేదు కదా. అది వినది దాని బిడ్డ కనబడాలి. సపడే కాల బిడ్డకు తెచ్చిన బుట్టి ఉంది. ఈ బుట్టి కట్టి సపడేకి దాన్ని దీని కూడా తొలుకొని పోవాలి కదా. లక్ష్మి కట్టేసిన దుడ్డంగుడిగా లాగాను మంచిగా ఊడిస్తే ఇట్లా అయింది మన షెడ్ నీట్గా. కాకపోతే ఏంటంటే పొద్దున ఇందాక చెప్పినాం కదా, ఇగో ఈ గుంజలు తుప్పు పట్టిపోయినాయి. కొత్త గుంజలు ఉట్టుకొచ్చి ఆ కింద నుంచి మళ్ళీ ఎక్స్ట్రా వాటి ఇదొకటి అదొకటి ఆ 3 వాటినాం అనుకో. ఇది ఇక్కడ ఎలాగో సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లాస్ట్ 3 గుంజలు అయితే కొట్టుకురావాలి. ఈరోజే కొట్టుకోదామన్నాడు కానీ మా పప్ప ఇక రేపు పోవాల్సి వస్తుంది. రేపు పోయి కంపల్సరీ గుంజలు కొట్టుకొచ్చి ఈరోజు ఈ పని అవుతుంది కదా, రేపు షెడ్ పని అవుతుంది అనమాట. కానీ అమ్మో పప్పది ఎంత కోటి పని తగ్గుతుంది మనం ఈ పని చేస్తుంటే. ఉత్తనే ఎక్కుతుంది, కనబడదు. ఈ జాలు కొరికేసినాయి ఎట్లా? అరే మంట కాలిపోయిందా? గుట్లో పెట్టినావా? పొగేయాలి జస్ట్. మన గంపలు వేస్తాం చూసి సాయంత్రము అట్లా పొగ వేసి పెట్టేసినామంటే ఇక మళ్ళీ రాకుండా అవుతుంది అది. ఇప్పుడు ఇంకో వరుస పెడదామా లేకపోతే ఎట్లా? ఏం కథ ఇక్కడ మంచిగా ఉంది, ఏం కాలే కానీ ఇంకా జరంతా సరిపోలే. ఇటు జరుపుదామా? అంటే ఇంకో ఇటుక రైట్ కరెక్ట్. ఇంకొక ఇటుక పెట్టినాం అనుకో కొద్దిగా విడత ఎక్కువ అవుతుంది. ఇంకోటి హైట్ పెడదాం. ఒకటి చాలే హైట్ చాలా ఏం గాడి పాడకుండా ఉంటుంది కానీ
అప్పుడు బయట వేసినాం ఎంత మంచిగా పేద వేసినాం గనిగట్లు వేసి చూడు గనిగా నేను అది పెద్ద సెట్ అయిన ఉండే అట్నే పెడదామా ఈ వర్ష జరుపుదాం సైకిల్ జరుపుదాం ఫస్ట్. సో ఫ్రెండ్స్ మా సైకిల్ అయితే ఖాళీగా ఉంటుంది, ఎవరికైనా కావాలంటే ఎప్పుడు అమ్మేద్దాం అవునా. మా డాడీ మంచిగా అంటే గుర్తొచ్చినప్పుడు దీన్ని తీస్తాడు, పంక్చర్ చేస్తాడు, గాడి పోటీ పెడతాడు. కానీ తర్వాత మళ్ళీ ఒక 2 వారం తర్వాత ఒక రోజులు చూస్తే గాడి పోతుంది అనమాట, ఎందుకంటే ఎండకు దిగిపోతుంది కదా. ఇక వాడతలేం కాబట్టి ఖాళీ ఉండడం ఎందుకు, ఎవరికైనా అవసరం ఉంటే నియర్ బై అంటే మన కమెంట్ చేయరు, తీసుకోరు. ఇదైతే ఇచ్చేద్దామా, గుర్తు చేసుకుంటారు మంచిగా. రైట్. సో ఫైనల్ అయితే కోళ్ళు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. వీడు ఉండే కదా గీడ ఇటుకలు తీసేసి లోపల అయితే వీటిలో ఫిక్స్ చేసినాం అనమాట. కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. అప్పుడు ఒకటే వరుసలు ఉండే కదా, ఇప్పుడు ఒక 2 ఇటుకలు పెంచి పెట్టినాము. కమ్సకం ఒక ఎన్ని కోళ్ళు పడతాయి బాబా? ఒక 20 పడతాయా? రైట్, 20 ఇటుకైతే సెట్ చేసినాం. మళ్ళీ ముట్టుకోలేదు. కానీ మొత్తం ఈ షెడ్ అంతా కోడిపైన మాయమవుతుంది అనమాట. ఎటు వాడుతుందో అర్థమవుతలేదు. ఇక కోళ్ళు ఉన్నప్పుడు తప్పదు కదా, కోళ్ళు ఉన్నప్పుడు కోడిపైన కంపల్సరీ, అంతేనా? సో ఫైనల్గా అయితే ఇట్లా అయిపోయింది. చలో నేను గడ్డి కోసుకొస్తాం మరి. సైకిలా? సైకిల్ వాళ్ళు అడిగితే ఇచ్చేద్దాం. ఇక మన గుర్తని ఉంటుంది కదా, మన లోకల్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అంత దూరంకి ఎవరైనా బయటలో తీసుకోరు కదా. సో సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఎప్పుడు ఫ్రెండ్స్ మా సైకిల్ అయితే ఇచ్చేస్తాం. కండిషన్లో ఉంది, మంచిగా నడుస్తుంది. మా పాప అప్పుడు దొక్కుతూ ఉంటాను అనమాట. ఇక అదే ఫ్రీ అయినా కానీ ఇక రోజు దొక్కితే ఇక రోజు దొక్కలేడు కాబట్టి అందుకని ఇచ్చేస్తున్నాము. సో నేను గడ్డి కోసుకొస్తా ఇక.